ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి సావిత్రి విజయవాడ. ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మ మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాలు. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీద ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాక ఇంకెవరు వెళ్తారా ఎవరన్నా హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? ఇరోషనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నాకు మీకు మాటలేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక దీన్ని బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండొచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. ఇరోషనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. మీరు ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్డ్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే. అంతే అంటే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్స్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుగు ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది కదా? అవునయ్యా, అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా? ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యా, ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు. చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేను ఏమైనా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా. మైకులు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొను గాక. వెళ్ళిపోతున్నాయి అన్ని. చప్పుడు కొట్టండి గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును, ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న. రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు.
అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వీళ్ళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళ విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా, ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకతో ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ? తెలియదు కదా. తెలియదు. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అట్లా అని 20 లక్షలు అప్ప అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును కాక, తండ్రికి మహిమ కలుగును కాక. అమ్మా రైట్ గాడ్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు కదా, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా. సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా. సరేనా ప్రభువా? ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాము. నిన్న అద్భుతం ఏంటంటే, చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడు ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటల బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలు ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చేతమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా. ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? బాబు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా. తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి. మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, మీరు 3 సంవత్సరాలు. స్తోత్రం నాయన. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో నడుచున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా.
తీసుకురండి అమ్మా, ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియు గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది. అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి. యేసువాసరపరికి అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు నా పేరు ధన్యమైన గారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు, 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తెలివితేటలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా శనివారం రా, స్వస్థత పొందుతావు. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా చాలా ఉంటాయి. గారు మా ఆయన దేవుని నమ్మలేదు అయ్యగారు. నేను రావడానికేమో అడ్రస్ నాకు భయం వేస్తుంది. హైదరాబాద్ అంటే ఎక్కడ దిగేలా. అది ఏదైనా దొంగ పనులు చేయటాకైతే ఫ్రెండ్నో గిండనో పెట్టుకుని వెళ్ళిపోతారు. అది దేవుని దగ్గర రావటానికి మా ఆయన ఒప్పుకోడు నమ్మడు. ఇప్పుడు నువ్వు బాగుపడితే మీ ఆయనకా మాకేమన్నా లాభమా? మాకే గారు చెప్పి మీ ఆయన్నే తీసుకునిరా, ఆ గడ్డలు కరిగిపోతాయి. సరేనా? ఇక ఎక్కువ మాట్లాడుకో, సరేనమ్మా? తెలివితేటలు ఎంత ఉన్నాయి మనుషులకి అంటే, అబ్బా అంత తెలివితేటలు భూమి మీద. ఒకళ్ళ సంపతమ్మ సంగారెడ్డి, గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం. వీపులో నొప్పి ఉందా? సంపతమ్మ ఎక్కడ? సంగారెడ్డి. సంపతమ్మ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా? 2 వారాలైంది సార్ వచ్చావా? ఎక్కడికి వచ్చావా? ఇట్లా సంపతమ్మ అంటే ఏ ఊరివి? సంగారెడ్డా? అంటే ఇప్పుడు కాన్కేవ్కి వచ్చావా? మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి. త్వరగా వచ్చేసేయండి, స్వీట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులేదు చూడ. అమ్మ దొంగ, ఒక్కదాని వచ్చా? ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చాడు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి. ఉన్నారా ఇక్కడ? రారా? వస్తారా? వీళ్ళ వారు ఉన్నారా?
ఉన్నారా? బయట ఉండాలి సార్, ఆయన రాడు. రాడు కదా. ఇంకెవరైనా వచ్చారు? ఒకదాని వచ్చావా? ఒక్కదాన్ని వచ్చి ఒకదే వచ్చింది. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఇలా వచ్చి అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూసాను సార్. టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, ఆడికి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు వచ్చి. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు ఉండేది. 3 ఏళ్ళు పిల్లోడండి. ఏం రోగం వాడికి? ఇది చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళ కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? మా కోడలే. అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తలికింది. నేను చెప్పాను ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏ కొద్ది ఇవ్వాలి? వచ్చారా లేదా? తీసుకొచ్చిన సార్. తగ్గిపోయిందా ఇంకా ఉందా? తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైనా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డని తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి ఇవ్వండి, పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా? నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. నేను పాలేక వచ్చాను. పాలేక ఈ బాధలు పడలేక వచ్చాను సార్ నీ దగ్గర. ఏం పడుతున్నావు బాధలు? సూదులు, మందులు, రోజుకి 5,000 మందులు కావాలి. రోజుకి 5,000? నెలకొచ్చి 5,000 మందులు కావాలా వద్దా మందులు? సీజన్ పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ సార్. సంపతమ్మ. సంపతమ్మ, సంపతమ్మ, ప్రైజ్ లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా, మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో. ఉన్నాయా? చూడు. ఉన్నాయా? ఉన్నాయా? తప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది? ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? చేతులు పైకి ఎత్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా, చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా. ఎవరు సార్? పాలేక నేను హాస్పిటల్కి ఏదంతా ఉన్నాను. ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. నిద్రే రాదండి. 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు? 2 వారాలు అయింది కదా. టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతులు లేక అసలు ఇచ్చినాను సార్. తగ్గిపోదు. అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనముడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పుల బాధ. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. రైట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చంద్రకళ, మహారాధిపేట, విశాఖపట్నం. థైరాయిడ్ గ్యాస్ అల్సర్. చంద్రకళ థైరాయిడ్ గ్యాస్ అల్సర్. ఎక్కడ చంద్రకళ? ఎవరు? ఇక్కడుంది ఈ మనిషి. ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా. ఆయన తీస్తున్నారా? ఓకే. మీరు చంద్రకళ, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు
దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ థైరాయిడ్ ఆపరేషన్ అయింది అయ్యగారు. మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది. మీ ఇంటి పేరేంటి? విపర్తులు మీరేనా? ఎక్కడ మీ ఆయనేడి? రాలేదు అయ్యగారు. పాప వచ్చి ఓ కూతురా, ఓకే. మాకు మీరు బాగా గుర్తున్నారు. ఫోన్లో మీరు మాట్లాడాను. మీ కూతురు వేసింది అకౌంట్లో. అవునయ్య గారు. ఈమెనా నా కూతురు? తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని. తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు, ముందుని కూర్చున్నాడు. ఓకే. ఎక్కడ మనిషి చేయొద్దండి, వెనక కూర్చున్నాడు. ముందు వెనకాల కూర్చున్నారు అయ్య గారు. రోజు టీవీ చూస్తున్నారా? మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు? అంటే ఫోన్ చేసినా ఒకసారి అవ్వలేదు అయ్య గారు, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు కదా అని నేను చేయలేదు. చాలా మంచిదని, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు ఇల్లు ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా, మీ వారు రాలేదు. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో మీరు? అదే గ్యాస్ట్రిక్ కోసం, అల్సర్ కోసం, థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు, టాబ్లెట్లు వాడలేదు. మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బాగుంది. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. సబ్బులు కొడదాం గట్టిగా, ప్రభుని కనపరచు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రం నాయన. కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి, సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములు ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట ఒకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా, రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు, మరి అలాగేదో గొడవైంది గుట్టి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి, మరి ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలయ్య గారు, నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా. బా, ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే తొమ్మిది కూడా ఉండాలిగా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయండి బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయనా. ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడే వాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు
ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే సార్ ఉంది అక్కడ? ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి, ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే అది ఆవిడేదో పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చింత పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి చేస్తున్నాము. ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలిసి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు. మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో హలో ప్రైజ్ లార్డ్. అయ్యా నిజామాబాద్కి మాట్లాడుతుందయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మన్మనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుందయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామములో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా. వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? ఆమా చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే గడ్డ చెప్తారయ్య గారు. అది నాలుగు ప్రారంభం చేయాలి. స్తోత్రమునైనా ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. మొరను ఆలకించండి, తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో వందనాలు తల్లి, చెప్పమ్మా. తల్లి సౌభాగ్యమా? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకే.
గగు 18 సంవత్సరాలు. మీ వయసు ఎంత తల్లి? నాకు 45 అండి. 18 సంవత్సరాలు బాధ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకేం అవ్వలేదు, అంతా నార్మల్ అని మెంటల్ సైకాట్రిస్ట్ బిడాలు ఇచ్చారు. తప్పితే ఏం లేదు. 1 ఇయర్ కిందట ఒక డాక్టర్ గారు స్కాన్ చేసి చెప్పి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. నేనేం చేయించుకోలేదు. పాస్టర్ గారిది రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఫోన్లో ప్రే చేయించుకోగానే నాకు ఇప్పుడు 1 మంత్ అవుతుంది. పొట్టలో అంతా తగ్గిపోయింది. హెపిక్ గ్యాస్ట్రిక్ హెర్నియా అవన్నీ చెప్పారు. లివర్ ఎన్లార్జ్మెంట్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా కొంచెం షుగరు బీపీ ఉంది. బీపీ కూడా ఎక్కువగా ఉందండి. 170/90 ఉంటే పాస్టర్ గారు ప్రే చేశారు. నార్మల్కి వచ్చేసింది బీపీ కూడా. ఇంక ఇప్పుడు షుగరు బీపీది గ్యాస్ ట్రబుల్ ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రే చేయించుకొని స్వస్థత పూర్తి విడుదల పొందుదామని వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సహోదరి టీవీలో చూస్తుందంట, అంతేనమ్మా? యూట్యూబ్లో కూడా చూస్తాను. యూట్యూబ్ కూడా చూస్తారు. ఏం చదువుకున్నారా? బీకామ్ చదువుకున్నాను. బీకామ్. మ్యారేజ్ లేదు? లేదండి. 18 ఇయర్స్ అప్పుడే నాకు షుగర్ వచ్చిందని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే పిల్లలకు కూడా వస్తుంది అన్నారని మానేశానండి. ఎంత అబద్ధం అంటే ఇది చాలా పెద్ద అబద్ధం అన్నట్టు. ఈ మాట చాలా పెద్ద అబద్ధం. మీరు ఎక్కడుంటారు? మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి. నేను మా సిస్టరే. నాకు హెల్త్ బాగోదు, నేను ఇంకా చనిపోతాను కదా అని చెప్పి అమ్మని నాన్నని సిస్టర్ వాళ్ళకి అప్పచెప్దామని తీసుకొచ్చాను. ఈమె ఎవరు? మా సిస్టర్ వాళ్ళ పాప, పెద్ద పాప అండి. ఓకే. నువ్వు ఎలాగో చనిపోతావు కదా? నేను చనిపోతాను కదా. ఎప్పుడు చనిపోతావు? ఇప్పుడు చనిపోను పాస్టర్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సిస్టరు మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదంటే డాక్టర్ ఒక అబద్ధం చెప్పాడు. వాడు కూడా షుగర్ ఉందనుకుంటా. ఆయనకి పిల్లలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, కూతురు అందరూ వచ్చారు. నీకు మాత్రం రాకుండా చేసేసాడు. ఈమె ఈమెను పెంచుకుంటున్నారా మీరు? లేదండి. 4 ఇయర్స్ పెంచాను పాపని. ఇప్పుడు అమ్మోళ్ళకి అప్పచెప్పేద్దామని తీసుకొచ్చి. అదే నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి. పాప కొంచెం పెద్దది, అన్నీ తెలుసు. ఇక్కడ వైజాగ్లో మేము వచ్చి 2 months అవుతుంది. ఈమె చనిపోతుంది కనుక ఈమెను ఆమెకిచ్చి ఇప్పుడు పెళ్ళి అసలే చేసుకోలేదు. ఇక ఎట్లాగో చనిపోతాను కనుక పాపని వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేద్దాం అనుకోరు. మరి ఇప్పుడు అంటే 40 అంటే ఇంచుమించు ఈ యొక్క 27-28 సంవత్సరాలుగా ఉంది మీకు బాధ. ఈ పొట్ట బాధ 18 ఏళ్ళ నుంచి ఉందండి నాకు. పొట్టలోది ఎవరికి చెప్పినా వినిపించుకోకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనేవాళ్ళు. పిచ్చి మందులు నిద్రపోవడానికి ఇచ్చేసి. అది కూడా ఉందా మళ్ళీ మీకు? అది కూడా ఇచ్చారు. అది డాక్టర్ గారు ఎందుకు చెప్పారంటే స్టోన్స్ అవి తీసినప్పుడు 6 hours బ్రెయిన్కి మత్తు పెడితే అప్పటి నుంచి ఫిట్స్ లాగా రావడం. ఇది డాక్టర్ గారు చేశారు ఇట్లా చేసేసారండి. ఆపరేషన్ చేయించుకుంటే గల్ బ్లాడర్లో స్టోన్స్ దగ్గరైపోయిన ఈ బిడ్డ, మరణానికి దగ్గరైపోయింది బిడ్డ. నేను ఇంకా చనిపోతానంటున్న బిడ్డ టీవీలో చూసి ప్రార్థన చేయించుకున్నా. మా దగ్గర రాలేదు, ఫోన్లోనే. తల్లి తల్లి నువ్వు ఇక్కడి నుంచి ఆహారం తిను. ఫుడ్తో పాస్టర్ గారు నేను ఇప్పుడు పెరుగన్నమే తినేదని. ఈ నెల రోజుల నుంచి మీరు ప్రే చేసినా కొంచెం కొంచెం విడుదల వచ్చినాక కూర ఇప్పుడు అన్నం తింటున్నారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు పాస్టర్ గారు, అన్ని తినగలుగుతున్నాం ప్రే చేసినాక. అది ఫోన్లో ప్రార్థన. ఎప్పటి నుంచి చూస్తారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2 years నుంచి చూస్తున్నాను పాస్టర్. మరి ఎందుకు అప్పుడు రాలేదు అక్కడికి? అప్పుడు కొంచెం అంత దూరం నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు పాస్టర్ గారు. అంతేనా? ఈమె బాగానే ఉందిగా పెద్దగా? 18 years అండి పాపకి. అంతేనా? ఇప్పుడు మీకు ఏమవుతారు ఇవిడి? ఏమవుతారు ఇవిడి? పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ. ఇప్పుడు మీ పెద్దమ్మ నిజంగా బాగున్నారా? పర్లేదు, నెల రోజుల నుంచి బాగున్నారు. అదే నెల రోజుల నుంచి బాగున్నారా? బాగున్నారు. ఓకే. అంతకుముందు ఎట్లా ఉండరు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? అంతకుముందు చాలా నీరసంగా, ఏదైనా కొంచెం వెయిట్ ఎత్తినా సరే పొట్ట నొప్పి వస్తుందని సంథింగ్ అలాగ ఏదో చెప్పేవాళ్ళు. తల నొప్పి వస్తుందని అలాగా. మీరు దైవ చేయాలి. మీరు ఎందుకు అట్లా భయపడుతూ వణుకుతూ అన్నట్టుగా అనిపిస్తున్నారు? మీరు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది, కొంచెం ఆహారం ఇంకా తినాలా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. హల్లెలూయా. మరి ఈరోజు నేను మీకు
దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభుని అడిగినప్పుడు ఒక వాక్య భాగాన్ని దేవుడు నాకు చూపిస్తున్నారు. దానిని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు నేను ఒక బానిస అంటే ఒక పనివాడు గురించి నేను మీతో చెప్తాను. దయచేసి చూడండి. కొన్ని విషయాలు దేవుడు ఏదైతే రాసి ఉంచాడో మనకు తెలియపరచబడటానికి ఆ విషయాలను మన విషయానికి దాన్ని మలుచుకోవాలి. హల్లెలూయా. అది వాక్యము, అది మనకి ఆ మార్గము కనుక అది మనకి అనుకూలంగా మార్చుకోవాలి. మనము దానిని అంగీకరించే విధంగా దానిని మన కొరకు మనము మలుచుకోవాలి. హల్లెలూయా. ఒక మంచి మాటలను దేవుడు మనకి దేవుని వాక్యములో హెచ్చరికలతో సహా ఇస్తాడు. హెచ్చరికలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, ఆదరణ ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, గద్దింపు ఉంటాయి, అన్నీ మనం గమనించాలి. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి నేను మీతో అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుండి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. దేవుని బిడ్డలారా, ఈ పత్రికలో మరి పెద్ద క్యారెక్టర్ ఒకటి ఉంది. అదేంటంటే ఫిలెమోను. ఈయన సువార్థికుడు, వ్యాపారి, సువార్థికుడు కూడా. సువార్థికుడు, వ్యాపారి. ప్రియులారా గమనించండి. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఫిలెమోను వ్యాపారం చేస్తూ తన ఇంట్లోనే మరి సంఘాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తనకి 4 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు 4 ఉన్నారు. ఇతను సంఘాన్ని నడిపిస్తూ తన కుటుంబాన్ని నడిపించుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఇక్కడ ఈయనకు వ్యాపారము ఉంది, అలాగే కుటుంబం ఉంది. దానితో పాటుగా ఈయనకు పశువులు కూడా ఉన్నాయి. మరి చాలా ఆత్మీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది వ్యాపారం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, వ్యాపారమే చేస్తూ ఉంటారు. కానీ ఇతడు అపోస్తుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించడం ద్వారా రక్షించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే తను ఆత్మల భారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆత్మల భారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్క సందర్భంలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిచర్యలో మేము చాలామందిని గమనిస్తూ ఉంటాము. మరి కొంతమంది చాలా భారముతో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబం విషయంలో కానీ, అప్పుల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయాలు, అంతేకాకుండా రోగముల విషయంలో కానీ, కొన్ని చీకటి ప్రభావాలు కానీ, మంత్ర ఇవన్నీ కలిగి ఒక వ్యక్తి ఉంటారు. అయా అని దైవజనుడిగా మా దగ్గరికి వస్తున్నప్పుడు మేము వాళ్ళని వాక్యం ద్వారా ఆదరించి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వాళ్ళకి ప్రార్థించి ఆ యొక్క శ్రమ శోధన నుంచి ప్రార్థించి విడిపించగలుగుతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మరి దైవజనులుగా చాలామంది దైవజనులు మనం కలిగినటువంటి ఏమైనా బాధ కలిగి ఉంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆదరించి ప్రార్థించి ఆ శ్రమ నుంచి మనం విడిపిస్తారు. మరి ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, ఒకళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆశ ఎలా ఉంటుందంటే, నేను రక్షించబడ్డాను కదా, నేను ఇలాగ వాక్యం వినకపోతే, నేను రక్షణ పొందకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడినే కదా, నరకానికి వెళ్ళకుండా నాకు ఈ సువార్త వినటం ద్వారా, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నేను ఇప్పుడు పరలోకానికి వారసుని కదా, అలాగే నా తోటి సహోదరులు కానీ, నా రక్త సంబంధులు కానీ, నా బంధుమిత్రులు కూడా రక్షణలోకి రావాలని ఆశ చాలామందికి ఉంటుంది. దానినే ఆత్మల భారం అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క ఫిలెమోను వ్యాపారం చేసుకున్న వ్యక్తి అయినప్పటికీ తను రక్షించబడిన ఆ విధానంలో మనం గమనించినట్లయితే, నేను రక్షించబడి ఉన్నాను కదా, అలాగే ఇంకా అనేక మంది రక్షించబడాలి అని తన గృహంలోనే
కొంతమందితో ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఆ యొక్క పిలోమానుకి ఒక పనివాడు ఉన్నాడు. దయచేసి గమనించండి, పనివాడు. అతని పేరు ఏంటో తెలుసా? ఓనేసిం. చెప్పండి, ఏం పేరు? ఈరోజు ఓనేసిం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఓనేసిం ఎవరంటే ఆ పిలోమాను యొక్క పనివాడు. పిలోమాను యొక్క పనివాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు మీరు వింటున్నప్పుడు మన లోపల కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని మార్చుకోవటానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ దినాల్లో రోమీలు వాళ్ళని పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోమ ప్రభుత్వం కింద ఉన్నారు. అక్కడ పనివాడు అంటే బానిస. బాగా గుర్తుపెట్టుకోండి, పనివాడు అంటే బానిస. దాని అర్థం ఏంటంటే, ఇంకొక కొంచెం ముందుకు వెళితే ఆ రోజుల్లో మార్కెట్లో, మనం అంగడి అంటాం కదా, మార్కెట్లో ఏవైతే వస్తువులు ఉంటాయో, వస్తువులు అవి మనం కొనుక్కొచ్చుకుంటాం కదా. కొంతమంది ఆవుల్ని, బర్రెలను కొనుక్కొచ్చుకుంటారు కదా. అట్లా మనుషులను అప్పట్లో కొనుక్కునేవాళ్ళు. బానిసగా అంటే పనివాడుగా ఉండటానికి అప్పట్లో వాళ్ళు కొనుక్కునేవారు, స్త్రీలను కానీ పురుషులను కానీ. బానిస గురించి చెప్తే ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఒక బానిస ఒక పురుషుని ఆయన కొనుక్కొచ్చుకున్నాడు కొండి, అలాగే ఒక స్త్రీని కూడా బానిసగా కొనుక్కొచ్చుకున్నట్టు. వాళ్ళిద్దరూ ద్వారా పుట్టిన పిల్లలు ఎవరు వాళ్ళైతే అంటే ఆడపిల్లలు కారు. అది ఎవరు కొనుక్కొచ్చుకున్నారో ఆ పిల్లలు వాళ్ళకి అవుతారు. ఇంకోటి ఏంటంటే, ఈ బానిసలకు విడుదల దినం కూడా ఒకటి ఉంది. ఆ విడుదల దినములో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే 70 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది ఆ విడుదల దినం ఒకటి వస్తుంది. ఆ దినమున ఇప్పుడు ఒక ధనికుడు అతన్ని కొనుక్కున్నాడు కనుక వాళ్ళకు ఒక సంవత్సరము ఒక కాలం వస్తుంది. ఆ టైంలో వాళ్ళకి విడుదల అనేది ఉంది, విడుదల ఉంది. ఆ విడుదల సమయంలో అతను ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు బానిసకు ఒక విడుదల దినం అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ విడుదల దినం రాకముందు ఆ బానిస ఆ ఇంటిని ఇడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే బానిస అన్న ఆ వ్యక్తికి ఏం చేస్తారంటే, ఈ చెవి ఉంటారు కదా, దీనికి ఒక రింగ్ పెడతారు. అతను ప్రతిరోజు కూడా ఎవరైతే యజమానుడి దగ్గర ఉంటారో ఆ యజమానుడి దగ్గర ఒక ఆవులను, బర్రెలను తాళ్ళతో కట్టి ఉంచుతారు కదా పాకలో. బానిస అన్నవాడు కూడా అలా కట్టబడి అక్కడ ఉండాలి. ఇంట్లో స్వేచ్ఛగా తిరగటానికి లేదు. పనివాడు అంటే పనివాడే, అలా ఉండాలి. అలాంటి దినాలు అవి. పిలోమాను యేసు ప్రభుని తెలుసుకున్నాడు కనుక ఆ దేవుని యొక్క ప్రేమను అక్కడ ఆ బానిస ఎడల చూపించాడు. ఎలా అంటే, అందరిలా ఇతన్ని అక్కడ తాడుతో కట్టేయలేదండి. ఎందుకో తెలుసా? ఇతడు దేవుని ప్రేమను ఎరిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమను ఎరిగిన ఎవరైనా సరే హద్దులు ఉండవండి. హల్లెలూయా. నీదేం కులం అనేటువంటి మనస్తత్వం ఉండదు. ఇతను ఎవరు అనేది ఉండదండి. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు అంతా కలిసిపోతాం. హల్లెలూయా, కలిసిపోతాం కదా, అవునా కదా, కలిసిపోతారు. అంటే మనిషి యొక్క ఈ శరీరానికి ప్రాధాన్యత కాదు కానీ ఆత్మకు ప్రాధాన్యత వస్తాం. అమ్మాయి అందువలన ఇతని బానిసగా చూడలేదు, ఇతని పనివాడిగా చూడలేదు. అంటే ఇంట్లో స్వతంత్రం ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్వతంత్రం ఇచ్చేస్తారు. ఓనేసిముకి స్వతంత్రం ఉంది. పిలోమాను ఇంట్లో ఓనేసిము స్వతంత్రుడిగా ఉన్నాడు. వాళ్ళ కుమార్తెలతో ఫ్రీగా ఉన్నాడు, తన కుటుంబంతో ఫ్రీగా ఉన్నాడు. అతను చేసే పనులు కానీ లేకుంటే ఆయన ఎడలు చూపించే విధానం కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక
విషయాన్ని గమనించండి. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభుని తెలుసుకున్న, ప్రభుని ఎరిగినటువంటి వారు హృదయము మారుతుంది. హృదయం మారుతుంది, శరీరమే మారదు. ఎలా ఉన్నారు అలా ఉంటారు, కానీ హృదయం మారుతుంది. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న ఎవడైతే క్రీస్తు యేసులో ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము కూడా నూతన పరచబడెను. హల్లెలూయా. రమేష్ అండి, నేను నూజివీడు నుంచి అండి. నూజివీడు రమేష్ గారా, చెప్పండి అయ్యా. అయ్యా నేను సర్పంచ్ గారిని. అది కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తుందండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలుకోలేను ఒక కంటిన్యూ 1 month. అయ్యయ్యో, పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన, మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వస్తుంది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను, బలహీనత తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే, రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా, దాంట్లో. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేస్తు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్. అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే, నేనేం చెప్తాను కానీ. స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి, తీసుకుపోండి అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి అది దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ అమ్మా, చెప్పండి అమ్మా. రండి, నేను 1st తారీఖుని వచ్చాము, బాబురావు గారు. నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లేదు చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారి నమ్మకంగా మరి ఉండలేకపోతున్నారు, మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను
రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒకసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి తెలీదు. అందుకని అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు. వాడికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వాడిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు. అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చి లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశీర్వాదం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈమెకి తలకాయ పగిలిపోయి చూడు ఎన్ని కుట్లు పడ్డాయో చూడండి. నోరు, ఒక మనిషిది నోరు ఉంటా చూడు, అట్లా తెరుచుకుందండి ఆవిడ. అది సాక్ష్యం ఆవిడ చెప్తుంది. రండి, హల్లెలూయా చెప్పండి. రామ్మ బాగున్నావా? చూడండి ఈ బిడ్డ ఎంత పెద్ద సాక్షులతో వచ్చిందో. అసలు నిజంగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గనపరచండి, ప్రభుని గనపరచండి. ఎంత ఏడుపులంటే, అంత బాధలంటే. తలకాయ చూపించమ్మని ఇది ఒకసారి కెమెరాలో చూపించండి. ఇదిగో తలకే చూడండి, కెమెరా తిరుగు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి అక్కడ పగిలిపోయిందమ్మా? ఇగో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చి. ఇదిగో చోట్ల చూడండి, కెమెరాలో జూమ్ చేసుకొచ్చిందా? కెమెరాలో జూమ్ చేయి. కనపడుతుందా చోట? కనపడుతుంది అన్న వాళ్ళు చేయెత్తారటండి, ఎత్తండి. తలకాయ ఎట్లా ఉండేదమ్మా ఇక్కడికి రాకముందు? ఇక్కడ రాకముందు అస్సలు బాగలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నాకు ఇట్లా టీవీలో చూసిన అయ్యగారు చూసి నేను ఒక్కదాని వచ్చిన అయ్యగారు బస్కు తెలుసుకొని వచ్చినాక ఈ చర్చిలోకి వచ్చినాక తగ్గిపోయింది. ఇక్కడ అన్ని కుట్లు, అందరితో అభిషేక ప్రార్థన జరుగుతుంది కదా, అప్పుడు ఎట్లా ఉండేదమ్మా మీ తలకాయ? ఇదంతా సొట్టపోయింది అయ్యగారు, మెత్తగా అయింది అయ్యగారు. ఎన్ని సంవత్సరాలు ఉంది అట్లాగా? అట్లా 1 సంవత్సరం ఉండే అయ్యగారు. అక్కడ 2 సంవత్సరాలు తిన్నాం. ఎక్కడ హాస్పిటల్లో ఇది కట్ చేశారు నీకు తలకాయ? ఇక్కడ నాంపల్లి దగ్గర కేర్ హాస్పిటల్ అయ్యగారు. కేర్ హాస్పిటల్ అంటే ఇప్పుడు ఇది క్లియర్ కనపడుతుంది చూడండి. ఇదిగో చొట్ట గుంట కనపడుతుంది. ఇదిగో ఇలా, ఇదిగో ఇక్కడ నుంచి గుంట, ఇదిగో నా ఏలు కనపడుతుందా? 1.5 ఇంచు లోపలికి ఉంది ఈ గుంట. చూపించాము. ఇక్కడ నుంచి ఇదిగో గుంట, ఇదిగో గుంట. 82 కుట్లు పడ్డాయి అయ్యగారు. 82 కుట్లు అంట. కుట్లు వేసిన తర్వాత ఎంతకాలం తర్వాత ఇక్కడికి వచ్చావు? 1 సంవత్సరానికి అయ్యగారు. అప్పుడే ఎలాగుంది ఇదంతా మెత్తగా ఉండి కుట్లు ఇట్లా కొట్టుండే అయ్యగారు. అది చెప్తుంది. కుట్లు ఇలా కదిలేదంట. వచ్చినాక నేను అసలు ఇక్కడికి అడుగు పెట్టిన చర్చిలో ప్రార్థన అవుతుంటే అంత లోపటనే ఆగిపోయింది అయ్యగారు. చప్పట్లు కొట్టండి. సంవత్సరం ఇప్పుడు ఈ ఆఫీస్ కాదు, ఆఫీసులో సగం ఇప్పుడు ఇది గీతలాగా ఉంది ఇదంతా. అర్థమైందా? పిన్నులతోనయ్యా, బుక్కులకు పిన్నులు కొడతారు, దాంతో చేసిరు అయ్యగారు. ఇప్పుడు అదే ఆపరేషన్ చేస్తున్నారు అందరికీ. అదే అయ్యగారు పిన్నులు కొట్టినట్టు చేస్తున్నారు చూడండి. మొత్తం కాళ్ళకి అని చేతికి, తల్లికి అలా చేస్తారంట. అన్నానికి లేక, భర్తకి బాగోక, ఈమె అనుభవించిన నరకం ఈమెకి మేము ఎట్లా అయిపోయి, భర్త కాలు చేయి పడిపోయి, మాట పడిపోయి, ఇన్ని రకాలుగా వేదన పడుతూ ఆయన ఈడ్చుకుని ఎట్లో అట్లా ఇక్కడ తీసుకొచ్చి శవాన్ని పడేసినట్టు పడేసింది. ప్రార్థన చేయగానే లేచి నడిచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా.
ఈ బిడ్డకేమో ఇట్లా ఉంటే ఆటోమేటిక్గా అభిషేకం ప్రార్థనలు అట్లా వచ్చేసరికి ఇది సెట్ అయిపోయిందంట. ఆ సంతోషము ఈ సంతోషం కూడా కలిపి చెప్పింది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటమ్మా ఆమేన్. బాధపడకు, ఏడకు తల్లి. పట్టుకోండి. యేసు రక్తమే జయం కలుగును గాక. పట్టుకోవాలి. ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నన్ను చూడు. హల్లెలూయా. అబ్బా, ఇక్కడ నిప్పుతుంది. నిప్పుంది ఇక్కడ. అవునయ్య గారు, ఇక్కడ పక్క చూడండి. ఆమేన్. నొప్పుంది. నీకేదో మనశ్శాంతి లేకుండా వచ్చినట్టు. మనశ్శాంతి లేదు అయ్య గారు. నేను నా హాస్పిటల్ పోతలే 2 సంవత్సరాలు అయింది. మీరు వద్దన్నారు టాబ్లెట్లు బంద్ చేయమ్మా అన్నారు కదా, బంద్ చేసిన అయ్య గారు. మా అల్లునికి ఫోన్ చేసినట్టే డాక్టర్, ఏమైంది ఇట్లా మీ అత్త వస్తలేదు హాస్పిటల్కి, ఉన్నదా చనిపోయిందా అని అంటే మా అల్లుడు వచ్చి తోలుకపోయింది అయ్య గారు. అలా ఆయన ఏం చెప్పిండు, ఇక్కడ నెత్తిలో గడ్డ ఉంది, ఇక ఎంఆర్ఓ స్కానింగ్ తీపించుకొని రా అంటే నేనన్నా వద్దు, నేను రాను, నేను అయ్యగారి దగ్గరికి వెళ్తా, అయ్యగారే నాకు మంచి ఇస్తాడని చెప్పి నేను పోలే. అయ్యగారు ఇక్కడ వచ్చిన అయ్యల్లా అమ్మని తోలుకొని వచ్చిన ఒక్క వచ్చిందా? ఏది మీ అమ్మేది? అమ్మ కాదు, సాకల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హ్యాపీగా ఉందా? ఏంటి ఇంత మొబ్బైపోయేవేంటి? ఇక్కడ నొప్పి తగ్గిపోయింది చూసుకో. తగ్గిపోయిందా? తగ్గింది అయ్యగారు. ఎందుకు మొబ్బైపోయి మొత్తం ఇట్లనే అవుతుంది. కొడుకున్నాడా? ఉన్నాడు కానీ వస్తాడు పోతాడు అయ్యగారు. కొడుకు కూడా చాలా మోసం చేసి ఇప్పుడు అమ్మకి ఎవ్వరు లేరు, ఏసై ఉన్నాడంతే. నేను చెప్పాను ఏం భయం లేదు, నేనున్నా కదా, ధైర్యం ఉంటాను. ఇక్కడికి వచ్చి ఉండమని నన్ను అన్నారు అయ్యగారు మీరు, కానీ నా భర్తకు తీసుకురానికి ఎవ్వలేరు అయ్యగారు, అందుకే వస్తలేడు అయ్యగారు. నేను ఒక్కదాన్ని అమ్మని తోలుకొని నాకు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పిండు అయ్యగారు, వద్దు నేను పోను అయ్యగారు హాస్పిటల్కి, ఇక్కడికి వస్తాను నేను. ఆమేన్. చప్పట్లు కొడుతున్నాం. లేలో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.